ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. కర్కాటక లగ్నము ఆర్ కర్కాటక రాశి. లగ్నం కనుక తెలిసినట్లయితే రాశిని చూసుకోవాల్సిన పని లేదు. లేదంటే లగ్నం నాకు తెలియదు, రాశి చూసుకోవచ్చు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా దీనిలోకి వస్తాయి. కర్కాటకంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ చూసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష. అయితే కర్కాటకం వారిలో ఉన్నటువంటి అద్భుతం ఏమిటి అంటే వెరీ ఎమోషనల్గా ఉంటారండి. వెరీ ఎమోషనల్. ఎందుకంటే మదర్ తత్వం కలిగినటువంటి రాశి కాబట్టి చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏమిటంటే అలర్ట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి, ఎంట్రీకి ఇచ్చే ఉంటుంది చూసాను. మీరు సముద్రం దగ్గర చూడండి, ఎంట్రీకి ఇచ్చే బొమ్మ ఉంటుంది దానికి, కర్కాటకానికి. ఏమాత్రం ఇక్కడ అపాయం రాబోతుంది, ప్రమాదం జరగబోతుంది అని వెంటనే ఏం చేస్తుంది, అది 365 degreesలో ఎట్టయినా కదలగలుగుతుంది. అంటే కర్కాటకం వాళ్ళకు కూడా ఏంటంటే ఎట్టయినా సరే వాళ్ళు ఎలాంటిదైనా సరే వాళ్ళు ఎలాంటి మూమెంట్ అయినా సరే ఎలాంటిదైనా సరే చేయగలుగుతారు వాళ్ళు. ఆ తత్వం భగవంతుడు ఇచ్చాడు కర్కాటక రాశి వారికి. మీకు అలాగే వెంటనే ఏదైనా ప్రమాదం వస్తుందనగానే గబుక్కన కన్నం తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మదర్లీ నేచర్లో ఉన్నటువంటిది ఏంటి, మదర్ ఏంటి ఎప్పుడు కూడా పోషణ, రక్షణ, అంతే కదా. పోషించుకోవాలి, రక్షించుకోవాలి. తను రక్షించుకోవడం అనేటువంటిది కర్కాటక రాశి చేస్తుంది. కర్కాటక లగ్నానికి ఉన్నటువంటి ఎనర్జీ అది. అలాగే చాలా మానసికంగా చాలా హార్ట్ఫుల్గా ఉంటారు కూడా కర్కాటకం వారు. చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. చెప్పాలంటే ఏం చేసినా హార్ట్ఫుల్గా చేయాలనేటువంటి తత్వం కూడా వారిలో ఉంటుంది. ఇంకా వాళ్ళ చంద్రుడు పాడైపోతే ఏం చెప్పలేము. అదే ఏదో కోటిలో ఒక కేసు ఉంటుంది. అట్లా చంద్రుడు పూర్తిగా పాడైపోతే తప్ప 99.99% కేసెస్ చాలా హార్ట్ఫుల్గా ఉండేటువంటి లగ్నం ఇది. ఇప్పుడు మీరు సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ సాధించాలి, మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను మీకు ఫార్ములా చెప్తాను. మీరు ఏం చేస్తారంటే నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో బుధ గ్రహము ఉంటుంది. బుధుడు
మీకు గ్రహాల దగ్గరికి వెళ్తే చెప్తారు, ఆ పూజారిని అడిగిన బుధుడు ఎవరండి అంటే ఇగోండి ఇతనే అని చెప్తారు. నవగ్రహాలు చాలామందికి బుధుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదండి అనుకుంటారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. రాశి కూడా ఉంటాయి అక్కడ, బుధుడు శుక్రుడు అని రాసి పెడతారు నవగ్రహాల కింద. ఆ బుధగ్రహం దగ్గర మరియు శని భగవానుడి దగ్గర, ఈ రెండిటి దగ్గర కొబ్బరి నూనెతో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ, గుర్తుపెట్టుకోండి, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె, ఈ రెండింటితో చక్కగా ఆ విగ్రహాన్ని ఫస్ట్ నీట్గా కడగండి, తుడవండి, అక్కడ దీపం పెట్టండి. లేదండి అక్కడ కడగనివ్వరు, తుడనివ్వరు, కనీసం దీపం పెట్టండి. దీపం పెట్టి చక్కగా నమస్కరించుకోండి. 3 ప్రదక్షిణాలు చేయండి, 9 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఓం బుధగ్రహ స్తోత్రం అక్కడ ఉంది, చదువుకోండి. శనిగ్రహ స్తోత్రం అక్కడ ఉంది, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం చదువుకోవచ్చు. లేదు నాకు అంత శ్లోకం నాకు తిరగదండి, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా అంటారు కొంతమంది, లేకపోతే కొంతమందికి తిరగదు, ఎందుకు నోరు చదవడం రాకపోవచ్చు. ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓం బుధగ్రహాయ నమః మనస్ఫూర్తిగా నమస్కరించు, ఓం శని గ్రహాయ నమః అనుకో, చాలు. ఒక్క 10 నిమిషాలు అలాగా కూర్చొని చక్కగా చేసుకోండి. దీని తర్వాత ఏం చేస్తారు అంటే, మీరు కుజగ్రహం ఉంటుందండి, కుజగ్రహ సంబంధించిన పదార్థం ఉంటుంది. అలాగే శనగలు ఉంటాయి, అంటే కందులు శనగలు, గుర్తుపెట్టుకోండి. కందులతో చేసిన ఏదైనా పదార్థాన్ని, కందిపప్పుతో ఏదైనా పదార్థం చేశారు ఉదాహరణకి మీరు, అలాగే శనగలతో ఏదైనా పదార్థం చేశారు ఉదాహరణకి మీరు. ఈ పదార్థాన్ని ఏం చేస్తారంటే మీరు చక్కగా మీరు వండినా పర్లేదు, లేకపోతే శనగలు రాగా ఎవరికైనా మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, ఎవరైనా సరే మీ కింద పనిచేసేవారు, వారికి ఇబ్బందిగా ఉంటుంటుంది కొనుక్కోవడానికి, ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతాలు చాలా తక్కువ. ఎవరైనా పప్పు ఇచ్చారనుకోండి, అమ్మయ్య నాకు 100 రూపాయలు మిగిలిందిలే అనుకుంటారు వాళ్ళు చక్కగా. కాబట్టి వాళ్ళకి ఆ శనగలు పప్పు ఇవ్వండి. ఇచ్చేటప్పుడు మాత్రం మీ భావన ఎలా ఉండాలంటే, ఈశ్వర స్వరూపంగా ఆ వ్యక్తి ఈశ్వర స్వరూపుడు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు అనేటువంటి భావంతో ఇవ్వాలి. కానీ ఏదో వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నా అనే భావంతో ఇచ్చారా ఈ ఫార్ములా పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అలా ఇవ్వండి. ఇక్కడ ఇది ఇండియాలో ఉన్నారనుకోండి, ఇట్స్ పాసిబుల్. కానీ బయట దేశాల్లో ఉంటే కనుక ఒక్కొక్కసారి కొన్ని గల్ఫ్ కంట్రీస్లో అదే నవగ్రహ టెంపుల్స్ ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములా మీరు బయట దేశంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగా? ఎందుకంటే విశ్వం మొత్తం ఈ గ్రహ సంబంధమైనటువంటిది ఉంటుంది. పంచభూతాలు ఎక్కడ లేవు చెప్పండి, అంతటా ఉంటాయి కదా. పంచభూతాలు అంతటా ఉంటాయి, నవగ్రహ ఎనర్జీ అంతటా ఉంటుంది. కాబట్టి ఎనర్జీ అంతటా ఉంటుంది. కాబట్టి మీరు ఒక చిన్న పసుపు ముద్దతో ఒక చిన్న గిన్నెలో కనుక ఇదే బుధ భగవానుడు అనుకోండి, చక్కగా ఇంకో గిన్నెలో పసుపు ముద్దతో తయారు చేసి, మనం చూడండి ఏదైనా పూజ చేసేటప్పుడు గణపతి పూజ అనగానే మనం ఏం చేస్తాం, ఒక పసుపు ముద్ద తయారు చేసి గణపతి అంటున్నాం కదా. మరి పసుపు ముద్దలో గణపతి రావట్లేదు, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓ ముద్ద తయారు చేసి శని భగవానుడు ఈయనే అనుకోండి. కాసేపు చక్కగా దానికి బొట్టు పెట్టండి, 2 దీపాలు పెట్టండి, పెట్టి ఓం బుధాయ నమః ఓం శనీశ్వరాయ నమః అనుకోండి, చాలు. ఒక్క 10 నిమిషాలు అనుకోండి. 10 నిమిషాలు మీరు ఎప్పుడైతే చాంట్ చేశారో మీకు డిజైర్ ఓపెన్ అవుతుంది. మీకు అంటే ఏంటి, మీ డిజైర్ నెరవేరాలి. ఒక కోరిక ఉండిపోయింది నాకు, ఒక నా లైఫ్లో ఒకటి ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక డిజైర్ నెరవేర్చుకోవడానికి అతను లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. లేదా ఎక్స్ట్రా ఇన్కమ్, ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది, ఒకప్పట్లా లేదు మనకి. స్కూల్స్ కాలేజెస్ కానీ పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, లేకపోతే మీరు చక్కగా మీరు అనుకున్నటువంటి లైఫ్ లీడ్ చేయాలంటే కూడా నార్మల్ ఇన్కమ్ సరిపోవట్లేదు వ్యక్తికి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్ములా పనిచేసి తీరుతుంది. అలాగే ఇందాక చెప్పినటువంటి దానం చెప్పాను కదా, ఎవరికైనా ఇవ్వచ్చు. అలా కాదండి మాకు పురోహితులు ఉన్నారు సార్, మా ఇంటికి పూజారి వస్తుంటారు, లేదా మేము టెంపుల్కి వెళ్తే అక్కడ ఇవ్వచ్చు అనుకుంటే చక్కగా వారికి కూడా ఆ దానాన్ని ఇవ్వవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీరు ఒక సాధన కూడా చేయాలి. ఎందుకంటే ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. చూడండి, మనం ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలంటేనే దానికి ఏంటి, ఆ డ్రైవ్ సెట్ అవుతున్నాయా లేదా, ఆ సాఫ్ట్వేర్ దీనికి కనెక్ట్ అవుతుందా లేదా, దానికి ఇంకేవేవో మనం పాటిస్తూ ఉంటాం, ఒక చిన్న సాఫ్ట్వేర్. అలాగే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. దీనికి ఏం చేయాలి అంటే చక్కగా కూర్చొని మీరు కుమారస్వామిని నామం చేయడం, శ్రీ గురుదత్త జై గురుదత్త అనుకుంటూ ఉండండి. చక్కగా ఒక్క 10 నిమిషాలు శ్రీ గురుదత్త జై గురుదత్త, శ్రీ గురుదత్త జై గురుదత్త అనుకోండి. అనుకుంటూ పర్టికులర్గా మీరు ఏం చేయాలంటే మీ స్కిల్స్లో పర్టికులర్గా
రోడ్డు మీద మీరు బాగా అబ్జర్వ్, నేను చెప్పేది వినండి. మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదో రాయి ఉంటుందండి, అక్కడ రాయి వల్ల ఎవడో పడిపోతాడు, లేకపోతే ఒక వైర్ ఉంటుంది ఇలాగా. అంటే మీ మైండ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇది ఇంకొకరికి ప్రమాదం ఇస్తుంది, ఈ వైర్ ఇలా ఎలబడుతుందిగా, ఒక బండి పక్క కాపి ఆ వైర్ని తీసి ఎక్కడికి పెట్టడం, లేకపోతే రాయి తీసి పక్కన పడేయడం. అంటే ఇదంతా ఏంటంటే ప్రకృతి మీరు ఏం చేస్తున్నారని ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అరే మనం ఏమనుకుంటాం, రోడ్డు తీసి పక్కన పడేసాడు అనుకున్నాం, కాదు, ఒక ప్రాణాన్ని కాపాడిన వాడు అవుతాడు ఆ వ్యక్తి. ఎవరో ఫ్యామిలీ వెళ్తున్నారు రాత్రిప్పుడు, ఆ రాయి వల్ల పడిపోయారు, పరిస్థితి ఏమిటండి ఆ ఫ్యామిలీ? మనం అనుకుంటాం చాలా చిన్న విషయం, కాదు, చాలా పెద్ద విషయం అండి. రోడ్డు మీద వెళ్తే దాని రాయి కనబడింది, తీసి పక్కన పడేసేయండి, దీనివల్ల ఎవడైనా పడతాడు అనుకుంటే. ప్రమాదానికి ఇది ప్రమాదాన్ని ఇస్తుంది ఎదుటి వ్యక్తికి అనుకునే దాన్ని మీరు మీ లైఫ్లో క్లియర్ చేసే పని మీద ఉండండి. అద్భుతం చూస్తారు, ఎందుకంటే ఎప్పుడు ప్రకృతి వాచ్ చేస్తుంటుంది, వీడు ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తుంది, దాన్ని మనం ఎప్పుడైతే అలా చేస్తాం. ఎందుకంటే ఇది పర్టికులర్ కర్కాటకం, వేరే వాళ్ళు చేయకూడదని నేను చెప్పట్లే, అందరూ చేయొచ్చు, కానీ పర్టికులర్ కర్కాటకం వారి కర్మని తొలగించేటువంటి ఇది వీళ్ళకి దీంట్లో ఉంటుంది, 100% ఉంటుంది. మీరు చెయ్యండి, మీరు అద్భుతాలు చూస్తారు. మీరు అంటే ఇదేదో మీరు అద్భుతాలు చూస్తారని కూడా, వేరే వాళ్ళకి అది కూడా ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారుగా, అలా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడే వారికి అది చేయండి, ఖచ్చితంగా మీకు పని చేస్తుంది. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు, పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీరు చాలామందికి సందేహం కలుగుతుంది, ఎందుకంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని, అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు, మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక ఈ
దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడ రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అన్ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి. రోజు ½ అన్ అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామియే నమః, లేదా ఓం కార్తికేయ స్వామియే నమః అని ఒక ½ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.